ట్రేసా కమిటీ ఏకగ్రీవకం అధ్యక్ష కార్యదర్శులుగా మహేష్ సుమన్. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ సమీకృత కార్యాలయంలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ ట్రేసా ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశం అనంతరం పెద్దపల్లి జిల్లా తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులతో పాటు కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా జిల్లా సివిల్ సప్లై కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ మహేష్, ప్రధాన కార్యదర్శిగా ముత్తార మండలం తహసీల్దార్ సుమన్ తో పాటు జిల్లా వివిధ క్యాడర్లో పనిచేస్తున్న వారిని కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రవీందర్, ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్, రాజకుమార్, కలెక్టరేట్ ఏవో శ్రీనివాస్, రెవెన్యూ ఉద్యోగులు, నూతనంగా ఎన్నిక కాబడిన కమిటీ సభ్యులందరినీ ఘనంగా సన్మానించారు. అధ్యక్ష కార్యదర్శులు మహేష్, సుమన్ మాట్లాడుతూ మా మీద నమ్మకంతో ఏకగ్రీవంగా బాధ్యతలు అప్పగించిన జిల్లా రెవెన్యూ ఉద్యోగస్తులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఉద్యోగ సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర కమిటీ సహాయ సహకారాలతో అహర్నిశలు కృషి చేస్తామన్నారు. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో రెవెన్యూ ఉద్యోగుల సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ సమావేశానికి ఆహ్వానం మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ పెద్ద సంఖ్యలో మొత్తం జిల్లా రెవెన్యూ ఉద్యోగులందరూ హాజరు కావడం జరిగింది. వారి యొక్క సమస్యలు ఇక్కడ చెప్పడం జరిగింది. వారి సమస్యలన్నింటినీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారని మాట ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు రెవెన్యూ ఉద్యోగులు ఇన్ని ప్రమోషన్లు తీసుకున్నారు అంటే ట్రెసా అనే కారణము. ఎందుకంటే ట్రెసా అంటే రెవెన్యూ ఉద్యోగులకు భరోసా, బాధ్యత, నమ్మకం. అది గత 10 సంవత్సరాల నుంచి క్లియర్గా చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కొత్త ఉద్యోగులు కాబట్టి 10 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. గత ప్రభుత్వ పాలనలో ఎన్నో ఇబ్బందులు పడినాం. ఆ ఇబ్బందులు ఎదుర్కొన్నాం, నిలబడ్డాం, నిలిచినాం. అంటే రెవెన్యూ వ్యవస్థ మీద ఒక పాజిటివ్ క్లారిటీ వాళ్ళకు ఉంది. తప్పకుండా మళ్ళీ రెవెన్యూ వ్యవస్థను గ్రామ స్థాయిలో బలోపేతం చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ రెవెన్యూ శాఖ మంత్రులు చెప్తున్నారు. మేము రెవెన్యూ శాఖ మంత్రులకు కూడా ఎన్నోసార్లు మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఎన్నిసార్లు చేసినప్పటికీ కూడా తప్పకుండా సంక్రాంతిలోపు జనవరిలో తప్పకుండా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తాము. మొత్తం మళ్ళీ గ్రామ పరిపాలనా వ్యవస్థను పటిష్టం చేస్తాము. ప్రజలకు మంచి సేవలు అందిస్తాము. ప్రజలకు ఇంకా మెరుగైన, మేలైన, సత్వరమైన సేవలు అందించడానికి రెవెన్యూ ఉద్యోగులు రెడీగా ఉండాలని కోరడం జరిగింది. దానికి మేము కూడా మంత్రివర్యులకు హామీ ఇవ్వడం జరిగింది. మీరు ఏ ప్రజా సంక్షేమ పథకాన్ని అమలు చేసినా, ఏది ప్రవేశపెట్టినా ముందు మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి తప్పకుండా అందరికీ పంపించి, అందరికీ ఇప్పించి మీ ప్రభుత్వానికి మంచి పేరు తెస్తామని హామీ ఇవ్వడం జరిగింది.